స్వతంత్ర సమరయోధుడు, సామాజిక సేవకుడు, హక్కుల నేత వడ్డే ఓపన్న జయంతి వేడుకలను తిరుపతి పట్టణంలో ఘనంగా నిర్వహించినట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి జగన్నాథం శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జయంతి వేడుకలకు తిరుపతి పట్టణ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు గోల నరసింహ యాదవ్ మరియు బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారని తెలిపారు. మొదటి నాయకులు వడ్డే ఓబిల్ను చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి ఆయన త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దివంగత వడ్డే గోపన్న 1807 జనవరి 11 జిల్లా సంజామల మండలం నస్సం గ్రామంలో వడ్డే సుబ్బన్న, వడ్డే సుబ్బమ్మ దంపతులకు జన్మించారంటూ గుర్తు చేశారు. వడ్డే ఓబన్న గ్రామ రక్షకుడిగా పనిచేస్తూ బ్రిటిష్ పాలనలో గ్రామ రక్షకులు రద్దు చేయడంతో ఓబన్న ఇంటి వద్ద గడిపేవాడని అన్నారు. అప్పట్లో బ్రిటిష్ పాలకులు దేశవ్యాప్తంగా రైతులపై పన్నుల భారం మోపడంతో చూసి సహించలేక రైతుల పక్షాన అండగా నిలబడి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రైతుల హక్కుల కోసం పోరాడిన వీరుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడని పేర్కొన్నారు. ఓవెన చేసిన త్యాగాలు నేటి యువతకు మార్గదర్శకంగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాన్ని కొనసాగించి ప్రజాసేవకు అంకితం కావాలి అంటూ పిలుపునిచ్చారు. అప్పట్లో వడ్డే ఓబన్న బ్రిటిష్ పాలకుల నిర్బంధాలకు తట్టుకుని ఆయన మరణించే వరకు దేశ ప్రజల కోసమే అంకితమయ్యాడని మరోసారి గుర్తు చేశారు. ఒక వ్యక్తి తిరగబడాలి అంటే ఎదుటి వ్యక్తులు అరాచకాలు, దౌర్జన్యాలు, పెత్తనం, వివిధ వికృత శాస్త్రాలను చూసి జీర్ణించుకోలేక ప్రశ్నించిన తర్వాత మార్పు రాలేదని గుర్తించిన పిమ్మట న్యాయం కోసం తిరుగుబాటు చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని బీసీ మహిళా అధ్యక్షురాలు నూకలమ్మ, మధు, ఆదిశేషు, మల్లేష్, అమర్నాథ్, ప్రసన్న, రామారావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఓబన్న గారి జయంతి సందర్భంగా అందరూ కూడా బీసీ మిత్రులందరూ కూడా ఈరోజు బీసీ సంఘాలన్నీ కూడా ఈ పొద్దు వచ్చి ఆయన జయంతిని ఘనంగా కూడా ఈరోజు జరుపుకోవడం. ఈ సందర్భంగా మాలోని బీసీ వర్గాలన్నిటికీ కూడా చెప్పేది ఒకటే. ఇప్పుడే నాగేశ్వరరావు గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు సంబంధించి బీసీ భవనాలు, నేను తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా బీసీ భవన్, బీసీ స్టడీ సెంటర్ను కూడా ప్రారంభించడం జరిగింది. గత ప్రభుత్వం ఎందుకో అది ఫౌండేషన్కే పరిమితి చేసి 37 లక్షలు ఖర్చు పెట్టాం. దగ్గర 2 కోట్ల రూపాయల ప్రాజెక్టుని అర్ధాంతరంగా నిలిపేశారు. అవన్నిటిని కూడా పూర్తి చేసుకొని మా బీసీ బిడ్డలు చదువుకునేదానికి ఒక స్టడీ సెంటర్, అదేవిధంగా చిన్న పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలన్నా లేదా చిన్నపాటి ఫంక్షన్లు జరుపుకోవాలన్నా బీసీ భవన్ ద్వారా అనేక కులాలు కూడా అది ఉపయోగపడుతుందని కూడా ఆ రోజు ఏర్పాటు చేసి దానికి కూడా నిధులు కేటాయించి నిలిపేసినారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమి ఈరోజు భారీ ఎత్తున కూడా ఈ బీసీ భవనాలన్నీ కూడా కంప్లీట్ చేయాలని మొన్న మా మంత్రివర్యులు సబితా గారు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పడం, హామీ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీ భవనాలన్నింటినీ కూడా కంప్లీట్ చేయడమే కాకుండా బీసీలకు సముచితమైన గౌరవం, న్యాయం దక్కే విధంగా ఇప్పుడే నాగేశ్వరరావు చెప్పినట్టు దయానంద్ గారు చీఫ్ సెక్రటరీగా వేశారంటే ఎంతో గర్వకారణం. స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా ఒక ఈక్వల్గా ఒక రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దృక్పథంతో ఒక బీసీలకి అవకాశం ఇచ్చిన చరిత్ర ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. బీసీలు అందరి తరఫున కూడా ఆయనకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే నామినేటెడ్ పోస్టులో కూడా బీసీలో కులాలున్న అన్ని కులాలకు కూడా సముచితమైన గౌరవం, వారి ప్రాంతాల్లో వాళ్ళ గౌరవం ఇచ్చే విధంగా కూడా రేపు నామినేటెడ్ పోస్టులు కూడా ఫిలప్ చేస్తారు. ఆ విధంగా కూడా మార్కెట్ కమిటీ చైర్మన్లు కావచ్చు, ఒక గ్రంథాలయ చైర్మన్లు కావచ్చు, లేకపోతే టెంపుల్కి సంబంధించిన చైర్మన్లు కావచ్చు, ఇంక ఇతరితర కూడా ఏదైతే కోఆపరేటివ్ సెక్టార్లో ఉన్న చైర్మన్స్ కానీ మెంబర్లు కానీ ఈ విధంగా తీసుకుంటే అనేక విధాలుగా కూడా చంద్రబాబు నాయుడు గారు బీసీ వర్గాలకి అటు నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎన్డీఏ కూటమి తరఫున ప్రధానం ఇప్పుడే చెప్పిన కేంద్రం నుంచి రిజర్వేషన్ కోసం చిరకాల కోరిక, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కావాలనేది దేశవ్యాప్తంగా ఉన్న బీసీల యొక్క కోరిక. ఆ కోరిక ఈ సందర్భంగా నెరవేరుతుంది. అదేవిధంగా దాంట్లో కూడా మహిళా రిజర్వేషన్స్లో కూడా బీసీలకు సంబంధించిన చట్టసభల రిజర్వేషన్ను దాంట్లో పొందుపరచాలని కూడా ఎంతో కాలంగా దేశవ్యాప్తంగా ఉండే మహిళలందరూ కూడా, మా బీసీ మహిళలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఆ విధంగా రాజ్యాంగంలో సముచితమైన గౌరవం, న్యాయం జరగాలంటే చట్టసభల్లో బీసీ రిజర్వేషన్స్ అమలు చేయాలి దేశవ్యాప్తంగా. అదేవిధంగా మహిళా రిజర్వేషన్ దీంట్లో కూడా బీసీ దీనికి సంబంధించి రిజర్వేషన్లు అమలు చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పందాలో కేంద్ర ప్రభుత్వం ఒప్పించి మెప్పించి ఈ దేశంలోనే బీసీ వర్గాల కోసం ఏదైనా మాట్లాడగలిగినోడు, ఏం చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒక చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి ఆయనతో నరేంద్ర మోడీ గారిని ఒప్పించి, ఎన్డీఏ కూటమిని ఒప్పించి దేశవ్యాప్తంగా ఉన్న బీసీలకి సరైన న్యాయం ఈ యొక్క పరిపాలనలో జరుగుతుంది.
జమిలీ ఎన్నికలకు ముందే ఈ రిజర్వేషన్స్ అన్నీ కూడా రావాలని దేశవ్యాప్తంగా మేము కోరుకుంటా ఉన్నాం. కాబట్టి నరేంద్ర మోడీ గారు కూడా, ప్రధానమంత్రి గారు కూడా దయవుంచి, ఆయన కూడా ఒక బీసీ కాబట్టి బీసీ మనోభావాలకు అద్దం పట్టే విధంగా నిర్ణయాలు రావాలని మనస్ఫూర్తిగా కూడా ఈ దేశంలో ఉన్న బీసీ సోదరులు సోదరిమణులు అందరూ కూడా కోరుకుంటా ఉన్నామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ఇక్కడ ఏర్పాటు చేసిన ఓబన్న గారి జయంతి వేడుకలు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన ఆశయాలకు పునరంకితం అవుతామని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాం. భారతదేశంలోనే పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుపతి. ఈ తిరుపతిలో బీసీ కులాలుగా పుట్టిందానికి మేమందరూ సంతోషిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు బీసీ కులాలందరూ కూడా చిత్తూరు, తిరుపతి జిల్లాలో మేమందరూ కూడా చిన్న స్థాయి అంటే గ్రామ స్థాయి నుంచి పంచాయతీ స్థాయి నుంచి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయిలో కూడా కమిటీలు వేసి ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులు మిత్రులు అమర్నాథ్ అయితేమి, ప్రసన్న అయితేమి మేమందరూ కలిసికట్టుగా చేస్తున్నాం. అదేవిధంగా భారతదేశంలో ఏ పార్టీ పెట్టాలన్నా ఏం చేయాలన్నా అది మొట్టమొదటిసారిగా తిరుపతి నుంచే ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘంలో మొట్టమొదటిసారిగా క్యాలెండర్ ఈరోజు ఆవిష్కరించాం. అదేవిధంగా రేపు రాబోయే సంవత్సరంలో అతి రంగరంగ వైభవంగా పెద్ద కళ్యాణం తీసుకొని మేము బీసీలు అంటూ ఏమి అని భారతదేశంలో ఉండేటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మేమందరూ ఛాలెంజ్గా నిలబడుతున్నాం. మాకు ఇచ్చినటువంటి ఏ పదవులు అయితే ఉన్నాయో ఆ పదవులకు న్యాయం చేస్తాం. ఆ బీసీ కులాలు ఆర్థికంగా, విద్యాపరంగా, అదేవిధంగా రాజకీయపరంగా ఎదిగేదానికి మాకు మంచి నాయకత్వం ఉంది. వాళ్ళ నాయకత్వంలో మేమందరూ ఎదగాలని, మాతో ఉన్నట్టు వాళ్ళందరినీ చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు బీసీలందరినీ తీసుకొని వచ్చి ఏకస్థాయిపైకి అన్ని విధాలుగా ఎదిగేదానికి మాకున్న కమిటీతో ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను. బీసీ కులాల ఐక్యత.